ఉంటుంది. ఇంటి నుంచి 1 లేదా 2 రోజులు బయటకు వెళ్తే ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలా లేక ఆన్లోనే ఉంచాలా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అత్యవసరంగా మారింది. ఆహార పదార్థాలను ఫ్రెష్గా ఉంచడం, వేసవిలో చల్లటి నీరు తాగడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఫ్రిడ్జ్ 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇంటి నుంచి 1 లేదా 2 రోజులు బయటకు వెళ్తే ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలా లేక ఆన్లోనే ఉంచాలా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం, మీరు కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే బయటకు వెళ్తే ఫ్రిడ్జ్ను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లోపల పాలు, కూరగాయలు, పండ్లు వంటి త్వరగా పాడయ్యే పదార్థాలు ఉంటే ఫ్రిడ్జ్ను ఆన్లో ఉంచడం మంచిది. ఇలా చేస్తే తిరిగి వచ్చేటప్పటికీ ఆహారాలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. తరచుగా ఆన్ ఆఫ్ చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే కంప్రెసర్పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ లైఫ్ స్పాన్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్ పూర్తిగా ఖాళీగా ఉంటే, లోపల త్వరగా పాడయ్యే పదార్థాలు లేకపోతే మీరు ఆఫ్ చేసి వెళ్ళవచ్చు. ఆఫ్ చేసే ముందు లోపల ఉన్న అన్ని పదార్థాలను తీసేసి ఫ్రిడ్జ్ను బాగా శుభ్రం చేయాలి. ట్రేలు, షెల్ఫ్లను తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా చేస్తే దుర్వాసన, ఫంగస్ సమస్యలు రాకుండా ఉంటాయి. మోడర్న్ ఫ్రిడ్జ్లు తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేస్తాయి. కాబట్టి 1 నుండి 2 రోజులు ఆన్లో ఉంచినా విద్యుత్ బిల్లు ఎక్కువగా పెరగదు. కానీ ఫ్రిడ్జ్ పాతది అయితే కాస్త జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. అలాగే ఫ్రిడ్జ్ను సరిగ్గా వాడితేనే అది ఎక్కువకాలం పనిచేస్తుంది. ఉదాహరణకు, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ముందు అది చల్లారిన తర్వాత మాత్రమే ఉంచాలి. లేకపోతే లోపల టెంపరేచర్ పెరిగి ఇతర పదార్థాలపై ప్రభావం చూపుతుంది. ఫ్రిడ్జ్ తలుపును తరచుగా లేదా ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఇలా చేస్తే లోపల చల్లదనం తగ్గి కరెంట్ వినియోగం పెరుగుతుంది. మొత్తానికి, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఫ్రిడ్జ్ పనితీరు మెరుగవుతుంది, విద్యుత్ కూడా సేవ్ అవుతుంది, ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఎక్కువగా పదార్థాలు కుక్కినట్లు పెట్టకూడదు. చల్లటి గాలి సరిగా సర్క్యులేట్ కావడానికి ఖాళీ ఉండాలి. కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం వంటి పదార్థాలను వేర్వేరు భాగాల్లో ఉంచడం మంచిది. ఇలా చేస్తే క్రాస్ కంటామినేషన్ తగ్గుతుంది. ఫ్రిడ్జ్ టెంపరేచర్ను సాధారణంగా 2 నుంచి 5 డిగ్రీల మధ్య ఉంచాలి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.